దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 4th జూలై 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనము. గాస్పెల్ అకౌంట్ ఆఫ్ సెయింట్ జాన్ చాప్టర్ 6 and verse 29. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియే అని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని క్రియ చాలామంది దేవుని క్రియ చేయాలని అడుగుతూ ఉంటారు. దేవుని క్రియ అంటే ఏంటో యేసు ప్రభువారు ఇక్కడ వివరిస్తున్నారు. ఏంటంటే దేవుని క్రియ, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచిన ఎడల అది దేవుని క్రియ. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Jesus answered and said to them, "This is the work of God, that you believe on him whom he has sent." This is the work of God. చాలామంది దేవుని వర్క్ అనగానే వెళ్ళి సేవ చేసేస్తా, నేను వెళ్ళి వాక్యం చెప్పేస్తా, సాక్ష్యం చెప్పేస్తా, మంచిదేనండి. కానీ అసలైన దేవుని క్రియ ఏంటంటే యేసు ప్రభు చెప్పింది నమ్మడము. ఆయన నీ కొరకు ఏమి చెప్పారో అది నమ్మడమే దేవుని క్రియ. ఆయన నిన్ను విడవడు ఎడబాయి అని అన్నాడు. ఎందుకు మరి డిప్రెషన్లోకి వెళ్తున్నారు? ఆయన పొందిన గాయం చేత మనం స్వస్థపరచబడ్డామని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. ఎందుకు మనము అనారోగ్యం వచ్చినప్పుడు భయపడుతున్నాము? రేపటి కొరకు చింతించొద్దని దేవుడు చెప్పాడు. ఎందుకు మనం రేపటి కొరకు చింతిస్తున్నాము? ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ సత్యాన్ని గమనించాలి. దేవుని క్రియ, మనం రేపటి కొరకు భయపడుతున్నామంటే, ఏదైనా విషయం కొరకు భయపడుతున్నామంటే మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నాము. హిందీ మే పడేంగే. John chapter 6 और verse 29 हिंदी में पढ़ेंगे. Let's read John chapter 6 and verse 29 in Hindi. यीशु ने उन्हें उत्तर दिया, परमेश्वर का कार्य यह है कि तुम उस पर जिसे उसने भेजा है विश्वास करो. देखो, परमेश्वर का कार्य क्या है? यीशु मसीह ने जो कहा है उस पर विश्वास करना है. जब यीशु मसीह ने कहा कि मैं आपको चंगा करूंगा, यीशु मसीह ने कहा कि आपको मैं ऊंचे चट्टान पर ले जाऊंगा, आप विश्वास नहीं कर पाए तो वो कार्य नहीं है. మనం ఏమనుకున్నాం? ప్రార్థన చేసుకున్నాము, ఉపవాసం చేశాము, చర్చ్కి వెళ్ళాము, ఇది దేవుని పని అనుకుంటున్నాము. దేవుని పని, అసలైన పని ఏంటంటే ఆయన చెప్పింది నమ్మడమే దేవుని పని అయి ఉన్నది. ఈరోజు దేవుడికి కావాల్సింది ఆయన కార్యము, ఆయన క్రియ చేసేవారు, ఆయన యందు నమ్మిక ఉంచు వారి కొరకు కనిపెడుతున్నాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డాది. నువ్వు నమ్ముతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన వాగ్దాన దేశంలోనికి నిన్ను తీసుకుని వెళ్తాడని నమ్ముచున్నావా? నీ జీవితంలో నువ్వు ఓడిపోవు, నువ్వు గెలుస్తావని నమ్ముచున్నావా? దేవుని క్రియ, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనని ఏమి చెప్పి ఉన్నాడో అది నమ్మడమే దేవుని క్రియ. ఈరోజు రక్షణ పొందుకున్న వారందరూ, అంటే ఒక మాటలో క్రైస్తవులందరూ దేవుని క్రియ చేస్తే ఈ ప్రపంచమే దేవుని రాజ్యముగా మారిపోతుంది. ఈ దేశము దేవుని కొరకు సొంతం అవుతుంది. కానీ చర్చికి వెళ్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, వాక్యాలు తెలుసు, కానీ అనుమానంతోనే జీవిస్తున్నాము. వి లివ్ అవుట్ ఆఫ్ ఫియర్. తెలివి అనుకుంటున్నాం, అతి తెలివి అనుకుంటున్నాం. కాదండి. ఇఫ్ యు ఆర్ లివింగ్ అవుట్ ఆఫ్ ఫియర్, యు ఆర్ వరీడ్ అబౌట్ యువర్ టుమారో, యు ఆర్ నాట్ డూయింగ్ ద వర్క్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని క్రియ చేయటం లేదు. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నారు, ప్రతి ఒక్కరి నుంచి కోరుతున్నారు, మనము దేవుని క్రియ చేయాలి. అర్థమవుతుందండి? ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు, ఆయన వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. ఆయన యొద్దకు వచ్చేవారు దేవుడు ఉన్నాడనియు, ఆయనను వెతుకు వారికి ఆయన ఫలము దయచేవాడని నమ్మవలను కదా. డూ యూ బిలీవ్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ఫ్రూట్ రివార్డ్? ఎస్, ఐ బిలీవ్.
Do you believe tomorrow is the day where God will show you grace? Yes, I believe. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని క్రియ చేద్దాం. ప్రతి ఒక్కరము దేవుని క్రియ చేద్దాము. చాలా సంతోషము. అక్కడ సువార్త చెప్పాము, ఇక్కడ సువార్త చెప్పాము. కానీ నమ్మలేకపోతే నీవు దేవుని కార్యము జరిపించటం లేదు. మనమందరము కూడా విశ్వాసము, దేవుని కార్యం జరిగించటకు విశ్వాసం కావాలండి. అర్థమవుతుందండి? యు నీడ్ ఫెయిత్ టు డూ ద వర్క్స్ ఆఫ్ గాడ్. యు నీడ్ ఫెయిత్. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములు. మీ కార్యం ఏంటో, మీ క్రియ ఏంటో ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు నాయన. మేము అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, ఇది చేయడం, అది చేయడం కాదు నాయన. నీవు చెప్పింది నమ్మడమే నీ దేవుని క్రియ ఉన్నది ప్రభా నాయన. అది కాక అన్ని విషయాలు చేస్తున్నారు చాలామంది తండ్రి, కానీ నీ క్రియ చేయటం లేదు దేవా. సహాయం చేయండి నాయన. ఈరోజు మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు, మమ్మల్ని ఆదరించినందుకు, మమ్మల్ని ఆదుకున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, అనారోగ్యమైన వారందరినీ యేసు ప్రభు నామంలో వారి జీవితంలో స్వస్థతను ప్రకటిస్తున్నాను. సహాయం చేయండి నాయన. అదేవిధంగా నాయన, జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో మీరు దీవించడానికి స్తోత్రం. బిజినెస్ చేసిన వారు వారి బిజినెస్లో మీ సహాయం కొరకు స్తోత్రం నాయన. ప్రతి నష్ట కష్టం నుంచి మనం విడిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. చదువుకుంటున్న వారు, స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకున్న వారు అందరూ కూడా దీవించారు. విదేశాల్లో చదువుకున్న వారు దీవించి మీ తోడు వారితో ఉండి నాయన, మా దేవుడే మాకు జ్ఞానమై ఉన్నాడని ఆ నమ్మకంలో నడిపిస్తున్నందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని వారి పరిచయం అంతట్లో ప్రభా నీ క్రియ చేస్తూ పరిచయం చేయడానికి సహాయం చేయండి నాయన. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసిన ఈ దేశం రక్షింపబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని మేము పొంది ఉన్నాం తండ్రి. ఆమెను. పరలోకమందు ఉన్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చు. మాకు కాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధమని మమ్మల్ని శోధనలు తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకరుని సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.